ప్రభువైన యేసుక్రీస్తు నామంలో విశ్వాసులందరికీ వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి నేటి సమయంలో పరిశుద్ధ వాక్య భాగంలో నుండి యేసుక్రీస్తు ప్రభు యొక్క జననాన్ని మరి భూమి మీద మనుషులుగా మొట్టమొదటిగా ప్రకటించినటువంటి వ్యక్తులు గొల్లలు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి గొల్లలు రాత్రి వేళ మరి గొర్రెలను కాయుచు పొలములో ఉండినప్పుడు ఆకాశము నుండి ఒక దూత మరి ప్రకాశవంతమైనటువంటి వెలుగులో వారికి ప్రత్యక్షం అవ్వడం జరిగింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ వెలుగును చూసి గొల్లలు మిక్కిలి భయపడిపోయినారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ సందర్భంలో దూత మరి గొల్లవారితో తెలియపరిచినటువంటి విషయము ఏమిటి అనగా, మరి దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, దానికిదే మీ కానవాలు ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరనేటటువంటి విషయాన్ని మరి గొల్లలతో తెలియపరిచినట్టు మనం గమనిస్తాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సందేశము అందుకున్నటువంటి విన్నటువంటి గొల్లవారు వెంటనే మరి వారు బెత్లెహేమునకు ప్రయాణమై వెళ్ళి యేసుక్రీస్తు ప్రభును మరి తల్లి అయినటువంటి మరియను యోసేపును మరి వారు చూసినట్లు మనం గమనిస్తాం. అంత మాత్రమే కాకుండా వారు ఏదైతే మరి చూసి ఉన్నారో, దూత ఏదైతే తెలియపరిచి ఉన్నారో, మరి వారు కన్నులారా దేన్నైతే చూసారో వాటినన్నిటినీ కూడా వారు ప్రచురపరిచినట్టు మనము గమనిస్తూ ఉన్నాం. కన్న వాటిని విన్న వాటిని వారు ప్రజలందరితో మరి వారు ప్రచురపరిచారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రచురపరిచారు, ప్రకటించారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రీతిగా గొల్లలు మొట్టమొదటి జనన వార్తను ప్రకటించినట్టు పరిశుద్ధ గ్రంథంలో మరి మనం లూకా సువార్త 2వ అధ్యాయంలో గమనిస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.